వక్ఫ్ బిల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఆర్భాటంగా పబ్లిసిటీ చేసుకుంటూ తీసుకొచ్చిందో మనందరం చూసాం. 2 నెలల క్రితం బిల్ని జేపీసీకి పంపించి ఫైనల్గా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో కూడా దీన్ని ఆమోదింప చేసుకుని చట్టంగా మార్చేసింది. హమ్మయ్య చట్టం తీసుకొచ్చేసాం, ఇక వక్ఫ్ కొత్త చట్టాన్ని ఆపేవాళ్లే లేరు, ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకునే లోపు సడన్గా సీన్లోకి సుప్రీంకోర్టు ఎంట్రీ ఇచ్చింది. ఈ చట్టాన్ని అప్పుడే అమలు చేయొద్దు అంటూ షాకింగ్ స్టే ఇచ్చింది. అయితే అసలు సీన్లోకి సుప్రీం ఎలా ఎంట్రీ ఇచ్చింది? చట్టాన్ని అమలు చేయొద్దని సుప్రీం ఏ ప్రాతిపదికన చెప్పింది? సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి అసలు ఇంత పెద్ద ఎదురు దెబ్బ తగలడానికి అసలు రీజన్ ఏంటి? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి రీసెంట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2 సభల్లో ఆమోదింప చేసుకుని ఫైనల్గా చట్టంగా మార్చడానికి సిద్ధపడింది. ఇలాంటి టైంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని బెంగాల్, హైదరాబాద్, కేరళ, తమిళనాడు లాంటి చాలా ప్రాంతాల్లో ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు తీవ్ర ఆందోళనలకి దిగారు. కేరళ సీఎం పినరై విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్లతో పాటు ఎంఐఎం పార్టీ, ముస్లిం సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్ని. పశ్చిమ బెంగాల్లో అయితే ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఎంతోమంది హిందువులు ఇళ్లు తగలబెట్టేశారు. ఈ ఆందోళనలో కొంతమంది హిందువులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదంతా జరుగుతున్న టైంలోనే ఈ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు 70కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటి మీద బుధవారం విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం కొన్ని కీ కామెంట్స్ చేసింది. అండ్ గురువారం ఏకంగా బిల్పై స్టే విధించి ఓ రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ కూడా ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ క్లియర్గా అర్థం కావాలంటే ముందు అసలు కొత్త చట్టంలో ఏముంది, పాత చట్టంలోని ఏ రూల్స్ని కొత్త చట్టంలో మార్చేశారు అనేది తెలియాలి. అది తెలియాలంటే దీని మీద ఆల్రెడీ డీటెయిల్డ్గా 2 వీడియోలు చేశాం. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో వరకు మనం బిల్లు ఆమోదం పొందిన తర్వాత, కోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత అక్కడ జరిగిన వాదనలు, కోర్టు తీర్పుల గురించి మాత్రం మాట్లాడుకుందాం. వక్ఫ్ చట్టం ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఆందోళనలకి దిగారు. మన హైదరాబాద్తో పాటు కేరళ, తమిళనాడు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేలే ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకున్నారు. ఇక దాదాపు 70 మందికి పైగా సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఈ పిటిషన్లలో ఒక 5 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ స్టార్ట్ చేసింది. పిటిషనర్ల తరపున కపిల్ సిబల్, ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మొత్తం 2 రోజుల విచారణ జరిగిన తర్వాత ఈ చట్టాన్ని అప్పుడే అమలు చేయొద్దంటూ మే 5వ తేదీ వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు స్టే ఎందుకు విధించిందో తెలుసుకునే ముందు ఒక్కసారి మనం అసలు వక్ఫ్ బోర్డులో నియామకాల గురించి తెలుసుకుందాం. వక్ఫ్లో కంప్లీట్గా ముస్లిం వ్యక్తులే ఉంటారు. ఇందులో ముస్లిమేతరులకి ఎలాంటి పదవులు నిర్వహించడానికి అర్హత లేదు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మార్చి కొత్త చట్టంలో ముస్లిమేతరులను కూడా బోర్డులో నియమించేలా కొత్త చట్టం తీసుకొచ్చింది. దీన్ని పిటిషనర్లు వ్యతిరేకించడంతో సుప్రీంకోర్టు విచారణ చేసి ముస్లిమేతరులని వక్ఫ్ బోర్డులో నియమించాలని కొత్త చట్టంలో మార్పులు చేశారు కదా, ఇలా అయితే హిందూ బోర్డులో కూడా హిందూయేతరులని నియమిస్తారా అని సూటిగా ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం టైం కావాలని కోరడంతో దీనిపై స్టే విధించింది. అయితే వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులని మాత్రం ముస్లిమేతరులని నియమించుకోవచ్చని క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. ఇదే కాకుండా వక్ఫ్ ఆస్తులను గుర్తించే విధానంపై కొత్త చట్టంలో చేసిన మార్పులపై కూడా స్టే విధించింది సుప్రీంకోర్టు. ఈ స్టే ఎందుకు విధించిందో తెలియాలంటే ముందుగా వక్ఫ్కి ఎన్ని రకాలుగా ఆస్తులు వస్తాయో తెలియాలి. వక్ఫ్కి పూర్తిగా 4 రకాలుగా ఆస్తులు, భూములు వస్తాయి. అవి 1 వక్ఫ్ బై డీడ్, 2 వక్ఫ్ బై గ్రాంట్, 3 వక్ఫ్ బై ఓరల్, 4 వక్ఫ్ బై యూజర్. ఇందులో వక్ఫ్ బై డీడ్ అంటే ఎవరైనా తన ఆస్తిలో భార్య, పిల్లలకి పంచిన తరువాత తన దగ్గర మిగిలిన ఆస్తిని అల్లా కోసం మంచి పనులు చేయడానికి వక్ఫ్ బోర్డుకి ఇచ్చేయచ్చు. ఒక్కసారి వక్ఫ్కి ఇచ్చిన ఆస్తులు ఇక వక్ఫ్కే చెందుతాయి. ఇక రెండోది వక్ఫ్ బై గ్రాంట్. ప్రభుత్వం ద్వారా వక్ఫ్ బోర్డుకి గిఫ్ట్గా కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ ఇచ్చిన ఆస్తి అని అర్థం దీనికి. ఇది కూడా వక్ఫ్కి ఇచ్చిన తర్వాత పూర్తిగా వక్ఫ్కే సొంతం అవుతుంది. ఈ రెండింటి వరకు ఓకే. బట్ మిగిలిన 2 క్లాజులు వక్ఫ్ బై ఓరల్, వక్ఫ్ బై యూజర్ క్లాజులతోనే చిక్కంతా వచ్చిపడేది. ఇందులో వక్ఫ్ బై ఓరల్ అంటే ఎవరైనా జస్ట్ మాట మాత్రాన ఈ భూమిని లేదా ఈ ఆస్తిని వక్ఫ్కి ఇచ్చేస్తున్నాను అని చెబితే ఎలాంటి డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ లేకుండానే ఆ ఆస్తి వక్ఫ్కి సొంతం అవుతుంది. దీన్ని వక్ఫ్ బోర్డు తమకి అనుకూలంగా మలుచుకుంటూ చాలా చోట్ల భూములను స్వాధీనం చేసుకుంటోందని బీజేపీ అండ్ హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ శివాలలో ఒక 91 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మాకు ఔరంగజేబు తన వాగ్దానంతో ఇచ్చాడు కాబట్టి అది వక్ఫ్కే చెందుతుంది అని హైదరాబాద్ వక్ఫ్ బోర్డు కోర్టుకెక్కింది.
దీనిపై కొంతకాలం విచారణ జరిగిన తర్వాత కోర్టు దీన్ని కొట్టేసింది. ఔరంగజేబు ఈ భూమి మీకు ఇచ్చాడనడానికి ఆధారాలు లేవు, దీన్ని మేము నమ్మలేవు అని ఆ భూమిని వక్ఫ్ బోర్డుకి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే వక్ఫ్ బై ఓరల్ మిస్ అయింది కదా, ఇప్పుడు 4వ క్లాజ్ అయిన వక్ఫ్ బై యూజర్ క్లాజ్ని ప్రయోగించింది. వక్ఫ్ బై యూజర్ అంటే చాలా కాలంగా ఏదైనా భూమి లేదా ఆస్తి ఇస్లాం మత వ్యవహారాలకి లేదా ముస్లిం సంఘాల ఆధీనంలో ఉంటే దానికి ఎలాంటి పత్రాలు లేకపోయినా అది పూర్తిగా వక్ఫ్కి సొంతమవుతుంది. సో ఈ క్లాజ్ని ప్రయోగించి ఆ భూమిలో ఔరంగజేబు గుర్రాలు కొంతకాలం పాటు ఉంచారు, వాటిని అక్కడే పోషించారు కాబట్టి అది వక్ఫ్ భూమి కిందకే వస్తుంది, అది మాకిచ్చేయాల్సిందే అని మళ్ళీ కేసు వేసింది. దీనిపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. సో ఇక్కడే ఈ క్లాజులకి వ్యతిరేకంగా బీజేపీ అండ్ హిందూ సంఘాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. అండ్ కొత్తగా చేసిన అమెండ్మెంట్స్లో ఈ క్లాజ్ని డిఫైన్ చేయడానికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండాల్సిందే అని సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చేసేసింది. దీంతో ముస్లిం సంఘాలు అండ్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి కూడా కోపం వచ్చి సుప్రీంలో పిటిషన్స్ వేశాయి. దీని మీద కూడా విచారిస్తూ సుప్రీంకోర్టు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కట్టుకున్న మసీదులు దర్గాలకి ఇప్పుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎలా? అంతెందుకు, ఇంతకుముందు కొన్ని ఆస్తులని కోర్టులే వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించాయి, వాటి పరిస్థితి ఏంటి? వాటికి కూడా డాక్యుమెంట్స్ కావాలంటే కోర్టు తీర్పులను ధిక్కరించినట్లే కదా అని సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. అయితే దీనికి ఆన్సర్ చేయడానికి ఒక వారం టైం అడిగారు గవర్నమెంట్ తరపు అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. కోర్టు ఓకే చెప్పి పిటిషనర్స్ కూడా వాళ్ళ వాదనల్ని బలపరుచుకునేలా వారం రోజుల్లో రిజైండర్స్ దాఖలు చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. అండ్ నెక్స్ట్ హియరింగ్ని మే 5వ తేదీకి వాయిదా వేసి అప్పటి వరకు పాత విధానంలో ఎలాంటి మార్పులు చేయొద్దని గవర్నమెంట్ని హెచ్చరించింది. అయితే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల్ని నియమించడంపై జేపీసీ చైర్మన్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అవేంటంటే వక్ఫ్ అనేది మతపరమైన సంస్థ కాదని సుప్రీంకోర్టు ఇంతకు ముందు చెప్పింది, అది చట్టపరమైన సంస్థ, పాలనాపరమైన సంస్థ అని ఇంతకు ముందు ఇచ్చిన 2 తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. చట్టపరమైన సంస్థ కాబట్టి అందులో ముస్లిమేతరుల్ని నియమించుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు ఆయన. దానివల్ల ఇప్పుడు వక్ఫ్ని మతపరమైన సంస్థగా పరిగణించడం కూడా సాధ్యం కాదు కదా అని ప్రశ్నించారు కూడా. ఏది ఏమైనా మే 5వ తేదీ వరకు కొత్త చట్టం అమలుపై స్టే విధించడంతో వక్ఫ్ బిల్ సపోర్టర్స్ ఇది వాళ్ళ విజయంగానే అనుకుంటున్నారు. మరి ఫైనల్గా విచారణ అంతా పూర్తయిన తర్వాత అత్యున్నత ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి. మరి ఆ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అలాగే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.